హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చల్ల పునుగులు చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంకా ఈ పునుగుల్లోకి టేస్టీగా ఉండే టొమాటో చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా పునుగుల కోసం పిండి కలిపి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకోవాలండి. అదే గ్లాస్తో పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటే పునుగుల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలపాలండి. కొంచెం గట్టిగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ సుమారు నీళ్లు వేసి కలిపితే సరిపోతుందండి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకుండా ఈ మాత్రం నీళ్ళు యాడ్ చేస్తే సరిపోతుందండి. పిండి మనము కలిపేటప్పుడు ఇలా వేళ మధ్యలోంచి పిండి వచ్చేలాగా బాగా బీట్ చేయాలండి. పిండి బాగా కలపడం వల్ల పునుగులు చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా పిండి బాగా కలిపాక దీనిలోని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి కలపాలండి. పచ్చిమిర్చిని ఇలా పిండి కలిపినాకైనా వేయచ్చు, లేకపోతే ముందే పచ్చిమిర్చి యాడ్ చేసైనా పిండి కలపొచ్చండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి పక్కన ఉంచాలండి. నేను పుల్లటి పెరుగు యాడ్ చేశాను కాబట్టి 1 గంట పాటు పక్కన ఉంచేస్తే సరిపోతుందండి. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసినట్లయితే కనీసం 2-3 గంటలైనా పక్కన ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు యాడ్ చేసి దోరగా వేయించాక దీనిలోని రుచికి సరిపడా ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చిని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించాక దీనిలోని టొమాటో ముక్కల్ని యాడ్ చేయాలండి. ఈ చట్నీకి బాగా పండిన టొమాటో యాడ్ చేస్తే చట్నీ కలర్ఫుల్గా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు పీల్ తీసి యాడ్ చేయాలండి. ఇంకా జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేయాలండి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలండి. ఉడికించేటప్పుడు అడుగంటకుండా ముందుగానే కొంచెం వాటర్ పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ టొమాటోస్ పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించాలండి. చూసారు కదండి, టొమాటోస్ మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి గిన్నెను పక్కన ఉంచేద్దామండి. పూర్తిగా చల్లారేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేస్తే చల్లారిపోతుందండి. ఇప్పుడు ఈ టొమాటో మిక్చర్ని మిక్సీ జార్లో యాడ్ చేద్దామండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాలండి. అస్సలు బరక అనేది లేకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చల్ల పునుగుల్లో చాలా టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఈ చట్నీని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టేద్దామండి. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి 1 గంట పాటు పక్కన ఉంచానండి పిండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలిపేసి పునుగులు వేసుకుందామండి. పునుగులు వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయినాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేయాలండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని పునుగుల్లాగా వేసుకోవాలండి. ఒక్కొక్కటి అతుక్కోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకోవాలండి. పునుగులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి వేయడం వల్ల పునుగులు వెంటనే పైకి తేలుతాయండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా పునుగులు మొత్తం వేసాక వెంటనే గరిటెతో కదపకుండా ఒక 1 నిమిషం తర్వాత ఈ పునుగులు మొత్తాన్ని తిరగేయాలండి. కలుపుతూ ఫ్రై చేయడం వల్ల పునుగులు మొత్తం ఈక్వల్గా ఒకే కలర్తో ఫ్రై అవుతాయండి. చూసారు కదండి, పునుగులు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టేద్దామండి. మిగిలిన పిండిని కూడా ఇలాగే పునుగుల్లాగా వేసి ఫ్రై చేసి తీసుకోవాలండి. చూసారు కదండి, చల్ల పునుగులు రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, పునుగులు చాలా సాఫ్ట్గా లోపల చాలా ఫ్లఫీగా ఉన్నాయండి. ఇంకా ఈ చల్ల పునుగులతో టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి. ఇలా చల్ల పునుగులు టొమాటో చట్నీ కొంచెం ఆనియన్తో తింటే అద్భుతంగా ఉంటుందండి. ఎంత తిన్నా కూడా హెవీగా అనిపించదండి. ఇంకా ఈ పునుగులు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చల్ల పునుగులు ఇంకా చాలా టేస్టీగా టొమాటో చట్నీ. మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.